వెల్కమ్ వ్యూయర్స్. యుఎస్సిఐఎస్ సెప్టెంబర్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఓవరాల్గా ఈబీ2 కానీ ఈబీ3 కానీ డేట్స్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్గానే ఉన్నాయి, పెద్దగా మూవ్ అవ్వలేదు. అట్లాగే డేట్స్ ఫర్ ఫైలింగ్ చార్ట్ చూస్తే కూడా నెక్స్ట్ బులెటిన్ డేట్స్ కూడా పెద్దగా కనపట్టలేదు, ఆశాజనకంగా అయితే లేవు. అసలు అక్టోబర్ బులెటిన్ ఎలా ఉండబోతుంది, అట్లాగే నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది ఓవరాల్గా ఈబీ2 ఈబీ3 కేటగిరీ అనే దాని మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు, వెల్కమ్ అండి. హలో కృష్ణ గారు. చాంద్ గారు, బులెటిన్ చూసాం, లేటెస్ట్ బులెటిన్. సెప్టెంబర్ డేట్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు. డేట్స్ ఫర్ ఫైలింగ్ దాంట్లో కూడా చాట్లో కూడా నెక్స్ట్ బులెటిన్కి సంబంధించి ముందుకు మూవ్ అయ్యేటట్టుగా కనపట్టలేదు. ఎలా ఉండబోతుందండి? జనరల్గా ఎవ్రీ ఇయర్ హిస్టారికలీ ఏంటంటే సెప్టెంబర్ బులెటిన్ అనేది పెద్ద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే సెప్టెంబర్ అనేది ఫిజికల్ ఇయర్లో లాస్ట్ బులెటిన్, అక్టోబర్ బులెటిన్ అనేది ఫస్ట్ బులెటిన్. సో జనరల్గా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఇది నెంబర్ ఆఫ్ ఎలకేషన్స్ ఉంటాయి గ్రీన్ కార్డ్స్ ఇస్తాకి. సో అక్టోబర్ 1 నుంచి ఇస్తాం స్టార్ట్ చేస్తారు. సో ఏమవుతుందంటే ఎట్ సమ్ పాయింట్ ఏంటంటే ఆ నెంబర్స్ అయిపోతాయి. సో అయిపోయేసరికి ఏమవుతుందంటే లాస్ట్ మంత్కి వచ్చేసరికి పెద్ద ఎక్కువ నెంబర్స్ ఉండవు. సో జనరల్లీ సెప్టెంబర్ బులెటిన్ కొంచెం ఏంటంటే చాలా మైనర్ మూవ్మెంటే ఉంటుంది, ఒక్కోసారి అసలు మూవ్మెంట్ ఉండదు అసలు. సో ఈసారి వచ్చిన సెప్టెంబర్ బులెటిన్లో కనుక మనం చూస్తే ఫర్ ఇండియా, స్పెషలీ ఫర్ ఇండియా, ఈబీ1 ఈబీ2 ఈబీ3 అసలు మూవ్మెంట్ లేదు. సో అసలు ఫార్వర్డ్ మూవ్మెంట్ లేదు, అసలు బ్యాక్వర్డ్ మూవ్మెంట్ కూడా లేదు, నో రిట్రాగ్రెషన్. సో ఎక్కడ ఉందో లాస్ట్ మంత్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. అయితే కొన్ని కంట్రీస్కి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్కి ఈబీ3లో అసలు రెట్రాగ్రెస్ అయింది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్కి తీసుకెళ్లారు. ఇండియాకి మాత్రం అట్లీస్ట్ ఏంటంటే రెట్రాగ్రెషన్ లేదు, కానీ దెర్ ఇస్ నో ఫార్వర్డ్ మూవ్మెంట్. అగైన్ ఏంటంటే ఇది సెప్టెంబర్ బులెటిన్, సెప్టెంబర్లో పెద్ద నెంబర్స్ ఉండవు ఇస్తాకి. సో దానివల్ల ఇది కొంచెం పొటెన్షియల్లీ వీ షుడ్ కాల్ దిస్ అ డిసప్పాయింటింగ్ బులెటిన్. అది కాకుండా వాళ్ళు నెంబర్స్ రిలీజ్ చేశారండి. అయితే ఇయర్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఫిజికల్ ఇయర్ 2024కి వీ ఓన్లీ హ్యాడ్ 160,000 గ్రీన్ కార్డ్స్. సో మీరు అదే కనుక 2020 1 year ముందుకు వెళ్తే దే హ్యాడ్ 197,000 గ్రీన్ కార్డ్స్ అవైలబుల్, అంటే వీసా నెంబర్స్. ఆ ముందు ఇయర్ మోర్ దెన్ 200,000, ఆ ముందు ఇయర్ మోర్ దెన్ 200,000. సో 2020, 21, 23 అండ్ 24 అంటే లాస్ట్ 4 years కనుక మనం చూస్తే లీస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఇచ్చినది ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్ 2024, ఎందుకంటే వాళ్ళు నెంబర్స్ రిలీజ్ చేశారు. అండ్ దే కన్ఫర్మ్డ్ ఓన్లీ 160,000 గ్రీన్ కార్డ్స్ ఆర్ అవైలబుల్ దిస్ ఇయర్. సో మనము లాస్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్ ఉన్న స్పిల్ ఓవర్ నెంబర్స్తో కలిపి గనక కంపేర్ చేసుకుంటే ఇయర్ నెంబర్స్ చాలా తగ్గిపోయినాయి. అసలు వాళ్ళ దగ్గర అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ యుఎస్సిఐఎస్ అసలు వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు కపుల్ ఆఫ్ ఇయర్స్ ప్రయర్ అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇయర్ కొంచెం అసలు నాట్ ఓన్లీ ది సెప్టెంబర్ బులెటిన్, మీరు లాస్ట్ 6-7 బులెటిన్స్ చూస్తే థింగ్స్ ఆర్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఇండియా. 2012 అంటే ఈ బోత్ ఈబీ2 అండ్ ఈబీ3 2012లో స్టక్ అయిపోయినాయి. సో 2012 నుంచి ముందుకు వెళ్ళట్లేదు. అండ్ క్లియర్లీ ఈ నెంబర్స్ రిలీజ్ చేశారు కనుక 160,000 అసలు ప్రెటీ మచ్ అసలు స్పిల్ ఓవర్ లేదు, ఇంత తక్కువ నెంబర్స్ ఇచ్చారు కంపేర్ టు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్. అగైన్ ఏంటంటే కోవిడ్ టైమ్స్లో ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్లో కౌన్సిలేట్స్ అన్ని మూసేశారు కనుక అక్కడ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ నెంబర్స్ అవి వాడలేక అవన్నీ స్పిల్ ఓవర్ అయ్యి అవి ఎంప్లాయ్మెంట్ బేస్డ్కి కొంచెం కలిసి వచ్చాయి. అండ్ దట్ టు ఇండియా, బికాజ్ ఇండియా హ్యాస్ అ లాట్ ఆఫ్ డిమాండ్, ఇండియా హ్యాస్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాగ్. సో ఆ నెంబర్స్ అన్ని లక్కీలీ ఇండియాకి ఇచ్చారు. అయితే ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ ఆ స్పిల్ ఓవర్ చాలా తక్కువ ఉంది, నెంబర్స్ ఎక్కువ లేవు. సో వి సా వెరీ వెరీ బ్యాడ్ సెప్టెంబర్ బులెటిన్. అండ్ నాట్ ఓన్లీ ది సెప్టెంబర్ బులెటిన్, ఈవెన్ లాస్ట్ కపుల్ ఆఫ్ 5-6 బులెటిన్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ టు ఇండియా. కోవిడ్ ఫ్యాక్టర్ కావచ్చు, అంతకుముందు మనం చూసాం స్పిల్ ఓవర్ చూసాం, చాలా మందికి రావడం కూడా చూసాం. ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పుడు ఈబీ2 కేటగిరీ కావచ్చు, ఈబీ3 కేటగిరీ కావచ్చు, ఎస్పెషల్లీ చాలా మంది ఇందులో ఉంటున్నారు కాబట్టి ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, ఎట్లా ఉండబోతుంది అంటారు అక్టోబర్ బులెటిన్? అట్లీస్ట్ ఈ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్లో ఉన్న మూవ్మెంట్ ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంది? ఓవరాల్గా ఏ ఇయర్ నుంచి ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ లైక్ 2016 ఆర్ 2017 ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు? సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్స్ ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిమాండ్ ఈజ్ హై, అంటే ఆల్రెడీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఎక్స్పెక్ట్ ద డిమాండ్ టు బి దేర్. దట్ బీయింగ్ సెడ్ October 1st వచ్చేసరికి no matter what 140,000 గ్రీన్ కార్డ్స్, ఎందుకంటే 140,000 is what is technically available స్పిల్ ఓవర్ కౌంట్ చేయకుండా. సో October 1st వచ్చేసరికి 140,000 గ్రీన్ కార్డ్స్ బికమ్ అవైలబుల్ టు యుఎస్సిఐఎస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. సో డెఫినెట్లీ దే ఆర్ కన్ఫర్మింగ్ నెంబర్స్ విల్ మూవ్ అప్. కానీ డిమాండ్ కూడా అలాగే ఉందని చెప్తున్నారు కనుక ఐ డోంట్ థింక్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ వెరీ వాస్ట్ మూవ్మెంట్. అదే ఇండియాకి అయితే మై గెసెస్ ఇట్ విల్ బి a couple of months. డెఫినెట్లీ
కపుల్ ఆఫ్ ఇయర్స్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ అయితే ఉండదు. ఇప్పుడు మనం చూస్తే EB3 అక్టోబర్లో ఇట్ స్టక్ ఎట్ అక్టోబర్, EB2 ఇట్ ఇస్ స్టక్ ఎట్ జులై 2012. సో ఫ్యూ మంత్స్ అయితే ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నానండి. అంటే డెఫినెట్లీ అక్టోబర్ బులెటిన్ లో ఐ థింక్ వీ విల్ సీ సమ్ ఫార్వర్డ్ మూవ్మెంట్. మై గెస్ ఇస్ ఇట్ విల్ బి కపుల్ ఆఫ్ మంత్స్. డెఫినెట్లీ డ్రాస్టిక్ గా కపుల్ ఆఫ్ ఇయర్స్ అయితే ఉండదు. నేనైతే 2013 లో కూడా వెళ్తాం, కొంచెం హార్డ్, అంటే ఐ థింక్ ఇట్ ఇస్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ 2012 అయితే క్లియర్ అయిపోతాకి ఐ థింక్ దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ వన్స్ అక్టోబర్ హిట్స్. ఎంతో కొంత ఫార్వర్డ్ మూవ్మెంట్ అయితే చూస్తాం, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అసలు కొంచెం స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే వెరీ వెరీ మైనర్ ఫ్యూ మంత్స్ మూవ్ అవుతున్నాయి. బట్ అగైన్ అట్లీస్ట్ ఈ మంత్ ఏదైతే స్టాప్ అయిందో కొంచెం మళ్ళీ అగైన్ ఐ థింక్ వీ విల్ సీ ఫార్వర్డ్ మూవ్మెంట్. అంటే రియల్ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ అ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఒక రిపోర్ట్ వచ్చిందండి, ఎందుకంటే USCIS డిస్క్లోజెస్ హౌ మెనీ I-140s ఆర్ అప్రూవ్డ్ పర్ కంట్రీ. సో కరెంట్ ఉన్న డేటా, అంటే దిస్ ఇస్ పబ్లిక్లీ అవైలబుల్ డేటా, దాంట్లో 1.2 మిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియన్ బర్త్, ఇండియన్ కంట్రీ ఆఫ్ బర్త్, ఎందుకంటే గ్రీన్ కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ బేస్డ్ ఆన్ కంట్రీ ఆఫ్ బర్త్. సో ఒక్క ఇండియా నుంచే 1.2 మిలియన్ గ్రీన్ కార్డ్స్ బ్యాక్లాగ్ ఉంది మనకి. ఎవ్రీ ఇయర్ వి ఓన్లీ హ్యావ్ 140,000 గ్రీన్ కార్డ్స్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. దాంట్లో ఇండియాకి వచ్చేది ఓన్లీ 7%. సో 1.2 మిలియన్ బ్యాక్లాగ్ కనుక క్లియర్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ద కరెంట్ రూల్స్, కరెంట్ లాస్, ఈ రీజన్స్ వల్ల ఐ డోంట్ రియలీ థింక్ వీ విల్ హ్యావ్ సబ్స్టాన్షియల్ మూవ్మెంట్ అన్లెస్ ఏంటంటే ఏదైనా సబ్స్టాన్షియల్ లెజిస్లేటివ్ చేంజెస్, they make any new laws, ఎందుకంటే new laws are always possible, but again it is very tough. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మనం కూడా చూస్తున్నాం చాంద్ గారు. అంటే లాస్ట్ ట్రంప్ గవర్నమెంట్లో కూడా చూసాం, ఎప్పటికప్పటికి లాస్ మొదలవుతున్నాయి అంటారు, తర్వాత సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ అండ్ తర్వాత సైడ్ ట్రాక్ అయిపోతుంది. అది అంటే లెజిస్లేటివ్ యాక్షన్ చాలా డిఫికల్ట్ అండి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి నేను ఇచ్చేస్తానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, ఎందుకంటే ప్రెసిడెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ అంటే హీ హ్యాస్ టు వర్క్ అలాంగ్ విత్ ద కాంగ్రెస్. అంటే బేసిక్లీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ ముందు అంటే బిల్ ప్లేస్ చేయాలి, సెనెట్ ఒప్పుకోవాలి, అదే బిల్ కాంగ్రెస్ మన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఒప్పుకోవాలి, ఈ ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ప్రెసిడెంట్ హ్యాస్ టు అగ్రీ. సో ఈ మూడు పార్టీస్ లో ఈవెన్ ఇఫ్ వన్ పార్టీ సేస్ నో వీ డోంట్ వాంట్ టు పాస్ దిస్ లా, అది లా అవ్వదు. అండ్ మనం ఏం చూస్తున్నామంటే సెనెట్ ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ఒక పార్టీ అయితే సెనెట్ టిపికలీ వేరే పార్టీ ఉంటుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. అలాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా, ఇప్పుడు మీరు కరెంట్ ఇది చూస్తే మన కాంగ్రెస్ ని, అంటే US కాంగ్రెస్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఏమో రిపబ్లికన్స్ ఆర్ ఇన్ మెజారిటీ. సో ఈవెన్ ఇఫ్ ప్రెసిడెంట్ వాంట్స్ టు డూ సంథింగ్ ఆర్ ఈవెన్ ఇఫ్ ద హౌస్ వాంట్స్ టు డూ సంథింగ్, మీకు ఏమవుతుందంటే వేరే దగ్గర వేరే వాళ్ళు ఉంటున్నారు. సో ఈ త్రీ పార్టీస్ they're not able to come to a unanimous consensus on immigration policies, ఎందుకంటే immigration is a very very debatable topic in US. దీని వల్ల ఏంటంటే ఎవ్రీబడి అండర్స్టాండ్ దట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు US, అందరూ ఒప్పుకుంటారు అది. కానీ ఈ బ్యాక్లాగ్ కూడా ఇట్స్ అ మేజర్ ప్రాబ్లమ్, దిస్ కంట్రీ కోటాస్, 7% కంట్రీ కోటాస్, ఎవ్రీబడి అగ్రీస్ దిస్ ఇస్ అ బ్యాడ్ పాలసీ. బట్ అది మార్చుదాకి ద వే రూల్స్ ఆర్ డిజైన్డ్, దేర్ ఇస్ అ బిగ్ ప్రాసెస్ టు హ్యావ్ ఎనీ లెజిస్లేటివ్ చేంజెస్ ఫర్ సంథింగ్ టు బికమ్ అ లా. ఈ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇది. దానివల్ల ఏంటంటే ఎవ్రీ గవర్నమెంట్ లో మీరు చూస్తారు, ఎందుకంటే పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ అసైలం, పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బట్ లీగల్ ఇమిగ్రేషన్ అంటే హైలీ స్పెషలైజ్డ్ పీపుల్. ఇప్పుడు మనము ఇండియన్స్ చూస్తే దీస్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఇండివిజువల్స్, వెరీ హై డిగ్రీస్, అంటే వెరీ హై ఎడ్యుకేషన్, అలాంటి వాటితోటి యూఎస్కి వచ్చి దే ఆర్ గెటింగ్ పేడ్ అ వెరీ హై సాలరీ. సో పొలిటీషియన్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి దే ఆర్ అగేన్స్ట్, బట్ నాట్ ఫర్ లీగల్ ఇమిగ్రేషన్, స్పెషలీ ఫర్ హైలీ స్పెషలైజ్డ్ లీగల్ ఇమిగ్రేషన్. ప్రాబ్లం ఏంటంటే రూల్స్ ఆర్ వెరీ ఆర్కాయిక్ రూల్స్. ఇప్పుడున్న కరెంట్ రూల్స్ ఏంటంటే 1990s లో పాస్ చేశారు ఆ రూల్స్ ని, కరెంట్ టైమ్స్ లో ఆ రూల్స్ పనిచేయట్లేదు, మార్చుతాం అంటారు, బికాస్ ద ప్రాసెస్ ఇస్ సో కాంప్లెక్స్, అది అవ్వట్లేదు. బట్ అట్లీస్ట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రూల్స్ మారితే డెఫినెట్లీ ఐ థింక్ థింగ్స్ విల్ బి క్లియర్. కరెంట్ రూల్స్ లో మాత్రం ఐ థింక్ వీఆర్ ప్రాబబ్లీ లుకింగ్ అట్ మోర్ దెన్ 100 years టు క్లియర్ దిస్ కరెంట్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఫర్ ఇండియా. చాంద్ గారు, ఇప్పుడున్న స్ట్రెస్ చూస్తే, అంటే ఐ మీన్ స్ట్రెస్ అని ఎందుకంటున్నానంటే EB2, EB3 కేటగిరీల వాళ్ళు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఓవరాల్గా ఈ 140 అయిపోయి 2017 కావచ్చు, 18 కావచ్చు, 19 కావచ్చు, సో ఈ పీరియడ్లో బిఫోర్ కోవిడ్ టైంలో మూమెంట్ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటండి మీ ఎక్స్పీరియన్స్, మీకున్న విజన్తో? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 2016, 17, 18 అంటే మన లాస్ట్ 2 years నుంచి డేట్స్ 2012 లో ఉండిపోయినాయి, అసలు డేట్స్ ముందుకు వెళ్ళట్లేదు. సో 2016, 17, 18 అసలు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అసలు కరెంట్ అవుతాయా అంటే
రూల్స్ మారకపోతే ఐ డోంట్ థింక్ దే విల్ బికమ్ కరెంట్ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్, ఎందుకంటే అంత బ్యాక్లాగ్ ఉంది. సో వాట్ డూ దిస్ పీపుల్ డూ? అయితే ఏంటంటే EB1 ఒక ఆప్షన్ ఉందండి. EB1 లో ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ EB1A, సమ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ EB1C. సో అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి. వాట్ ఈస్ EB1A, వాట్ ఈస్ EB1C. అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ అవుట్ దేర్. సో పీపుల్ షుడ్ అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ సీ ఇఫ్ దర్ క్వాలిఫైడ్. ఎందుకంటే నాకు 10-15 ఇయర్స్ నుంచి యూఎస్ లో ఉంటూ పీపుల్ హు ఆర్ మేకింగ్ వెరీ వెరీ గుడ్ సాలరీస్ బికాస్ దే ఆర్ ఇన్ అ వెరీ హై పొజిషన్, బట్ గ్రీన్ కార్డ్ రాలేదు ఇంకా. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేబీ సమ్ టైమ్ సంబడి మైట్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ EB1A, మేబీ EB1C బేస్డ్ ఆన్ ద సెనారియో. సో అట్లీస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయాలి ఆప్షన్. అలాగే EB5 ఒక ఆప్షన్ ఉంది. EB5 ఇస్ నాట్ ఎ గ్రేట్ ఆప్షన్, ఎందుకంటే EB5 లో నెంబర్స్ ఆర్ వెరీ లో, పెద్ద ఎక్కువ నెంబర్స్ ఉండవు. అగైన్ EB5 లో మనం ఆల్మోస్ట్ క్లోజ్ టు $1 million ఇన్వెస్ట్ చేయాలి యూఎస్ లో. బట్ అగైన్ ఇట్స్ అన్ ఆప్షన్ దట్ ఈస్ అవుట్ దేర్. సో కొందరికి అది వర్కౌట్ అవ్వచ్చు EB5 ఆప్షన్, ఎందుకంటే ఐ నో సమ్ పీపుల్, హస్బెండ్ హెస్ అ వెరీ గుడ్ జాబ్, వైఫ్ హెస్ అ వెరీ గుడ్ జాబ్, దే మేక్ అ లాట్ ఆఫ్ మనీ. సో అలాంటి వాళ్ళకి మేబీ $1 million ఇన్వెస్ట్మెంట్ అనేది మేబీ ఇట్స్ అ వ్యాలిడ్ ఆప్షన్ ఫర్ దెమ్. సో అలాంటి వాళ్ళు EB5 డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎందుకంటే EB5 లో ఐ థింక్ దే స్టిల్ హ్యావ్ అ స్కోప్, అంటే డెఫినెట్లీ లాట్ బెటర్ దెన్ EB2 ఆర్ EB3. అలాగే EB1 లో పీపుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్. సో పీపుల్ షుడ్ ఎక్స్ప్లోర్ దీస్ అదర్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. అది కాకుండా ఇంకొక ఫైనల్ థింగ్ ఉందండి. ఇప్పుడు చాలా మందికి యూఎస్ లో పిల్లలు పుడతారు. సో పిల్లలు పుడితే ఆ పిల్లలు దే బికమ్ యూఎస్ సిటిజన్స్, అండ్ వెన్ దీస్ కిడ్స్ బికమ్ 21 years old, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నో మ్యాటర్ వాట్, ఇంకా కోటాలు ఉండవు, కంట్రీ కోటాస్ ఉండవు, ఇమీడియట్ గా దే కెన్ ఫైల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. సో చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఈ వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యూలోకి వెళ్తే దే ఆర్ సేయింగ్ ఇట్ టేక్స్ 100 years అని. EB2, EB3 ప్రాసెస్ లో ఎస్ ఇట్ కుడ్ టేక్ 100 years, బట్ ఇక్కడ యూఎస్ లో కనుక వాళ్ళకి పిల్లలు ఉంటే 21 years, అంటే వాళ్ళ పిల్లలు 21 years వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏంటంటే ఆ పిల్లలు వీళ్ళకి స్పాన్సర్ చేయగలరు, పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్స్ వస్తాయి. సో అదేంటంటే ఇంకా ఫైనల్ రిసార్ట్ అది. ఇక్కడ పిల్లలు ఉన్న వాళ్ళు ఈ EB2, EB3 రూల్స్ కనుక వీళ్ళు మార్చకపోతే అల్టిమేట్ గా అదే బెస్ట్ ultimate గా ఆప్షన్ ఏంటంటే వాళ్ళ అవుతుంది ఆల్రెడీ. 21 years అయితే, ఎందుకంటే కరెంట్ రూల్స్ ఎవరు ఆపలేరు. పిల్లలు 21 years అయినప్పుడు పిల్లలు స్పాన్సర్ చేయగలరు పేరెంట్స్ కి. సో ఇక్కడ పిల్లలు ఎవరైతే పిల్లలు H1B లో ఉంటూ వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టారో, సో దోస్ కిడ్స్ వెన్ దే బికమ్ 21 దే కెన్ స్పాన్సర్ దేర్ పేరెంట్స్. సో అంటే అట్లీస్ట్ వాట్ ఐ సీ ఇస్ ఇండియన్స్ కి కరెంట్లీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ క్యూలోకి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుడితే దే ఆర్ లుకింగ్ అట్ అట్లీస్ట్ 21 years, ఎందుకంటే 21 years ఇస్ బెటర్ దెన్ 100 years, ఎందుకంటే EB2, EB3 వీఆర్ లుకింగ్ అట్ అట్లీస్ట్ 100 years. థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అండి. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.